ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 8వ తేదీన 8వ వార్డులో క్రిస్టియన్ పేటలో ఉరవకొండ రమా భర్త సుబ్బయ్య లేటు 50 సంవత్సరాల మహిళ మంటల్లో కాలిపోయి చనిపోయింది. మృతురాలి మేనత్త అంకాల చిన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. తరువాత మృతురాలి కూతురు అయినటువంటి గోలి లక్ష్మి తెనాలిలో నివాసం ఉంటుంది. ఆమెను విచారించగా పెట్రోల్ తీసుకుని వచ్చి అక్కడ ఉంచి నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తరువాత విచారణలో పెట్రోల్ బంకు నందు పెట్రోల్ తీసుకొని పెట్రోల్ పోసి నిప్పు అంటించి చర్చి ప్రాంగణం నందు పారిపోవడం జరిగింది. ఈ దర్యాప్తులో తెనాలిలో నివాసం ఉంటున్న గోలి లక్ష్మిని విచారించగా నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసును టౌన్ సిఐ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ పవన్ చాకచక్యంగా దర్యాప్తులు విస్తృతపోయే నిజాలు బయటపడినాయి. తదుపరి ముద్దాయిని రిమాండ్కు తరలించడం జరిగింది. సత్తెనపల్లి పట్టణంలో ఈ నెల 8వ తారీఖున 8వ వార్డు క్రిస్టియన్ పేటలో ఉరవకొండ రమ భర్త సుబ్బయ్య లేట్ 50 సంవత్సరాల మహిళ మంటల్లో కాలి చనిపోయిందనేటటువంటి విషయం మీద చనిపోయిన మృతురాలి యొక్క మేనత్త అంకాళ్ళ చిన్నమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రోజున అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన తర్వాత దర్యాప్తు కొనసాగించినప్పుడు ఈ కేసులో మృతురాలి కూతురైనటువంటి గోలి లక్ష్మి, ఈమె ప్రస్తుతం తెనాలిలో ఆమె భర్తతో పాటు ఉంటుంది. ఆమె ఈ నేరం చేసినట్లుగా మాకు రుజువైంది. నేరం చేసిన విధానాన్ని కానీ గమనించినట్లయితే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త 15 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా, ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు సంతానంలో కుమారుడు వరప్రసాద్, కూతురు వచ్చేటప్పటికి లక్ష్మి చిన్నది. వరప్రసాద్ కుమారుడు కూడా 10 సంవత్సరాల క్రితం, అంటే అతనికి 18 సంవత్సరాల వయసులో తల్లి దగ్గర నుండి వెళ్ళిపోయినట్లుగా, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడ ఉన్నాడని ఆచూకీ కూడా తెలియనట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత ఉన్నటువంటి ఒక కూతురు కూడా తల్లితో ఉన్నప్పుడు ఆమెకి ఇప్పటి వరకు కూడా తల్లి యొక్క ప్రవర్తన కారణంగా ఆమె 4వ వివాహం చేసుకుని ఉన్నది కూతురైనటువంటి లక్ష్మి. ముందుండేటటువంటి 3 వివాహాలకు సంబంధించినటువంటి భర్తలు కూడా తల్లి ప్రవర్తన బాగలేకపోవటం వలన ఆమె పెట్టినటువంటి కొన్ని వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య ఆమె యొక్క ప్రవర్తన ద్వారా వచ్చినటువంటి ద్వేషభావం వలన వాళ్ళు వదిలేశారనేటటువంటి ఒక ఆలోచనలో, ఒక అభిప్రాయంలో కూతురు ఉండటం వలన, అదే విధంగా తల్లి యొక్క ప్రవర్తన, అంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదని, ఆమె కొంతమంది మగవారు స్నేహితులు ఉన్నారని, అదే విధంగా తనని కూడా వారి దగ్గరకు వెళ్ళి వ్యభిచారం చేయమని చెప్తూ పదే పదే ఆమెని వేధింపులకు గురి చేయటం వలన, అదే విధంగా ఇప్పుడు 4వ భర్త దగ్గర నుంచి కూడా కాపురం ఇప్పుడు విడిపోవడానికి పరిస్థితులకి కారణం కూడా తల్లి అనేటటువంటి కారణంతో పూర్తిగా తల్లి పైన ఒక పగ పెంచుకొని ఆమె బతుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆమె కాపురం ఎవరితో కూడా సక్రమంగా చేయలేదని, బతకడానికి కూడా ముందు పిల్లలతో పాటు ఆమె బ్రతకడానికి ముందు కూడా కష్టం అనేటటువంటి పరిస్థితులలో ఈమె ముందుగానే తల్లిని చంపాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తల్లిని చంపడానికి ఈ నెల 7వ తారీఖున తెనాలి నుండి సత్తెనపల్లి వచ్చి క్రిస్టియన్ పేటలో